చెప్పండి రైతు మీకెన్ని ఎకరాలు ఉంది సార్? నాకు 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఎక్కడ మీ దీని పక్కన 5 ఎకరాలు ఉందా? సరే అక్కడ కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఏంది పరిస్థితి ఏంది అసలు? సరే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇస్తారంటే నమ్మినాం సార్. ఈ పరిస్థితి వచ్చింది సార్. మేము మందు చచ్చురా, మేము ఉరిపెట్టుకొని చచ్చురా సార్. మాకు ఏం దోస్తలే సార్. రైతు ఎప్పుడైనా రావద్దు, గట్టిగా గుండె ధైర్యం చేసుకో. గుండె ధైర్యం చేసుకొని ఊళ్ళకి ఏ నాయకుడు వస్తే ప్రశ్నించు. 100 సార్లు వస్తారు నాయకులు. నాయుడు కూడా ఒక్క నాయకు ఇవ్వాలని వచ్చిన సార్. మరి రైతు బాధ్యత అడిగిన మానవులు లేడు సార్. వాళ్ళ వచ్చుడు వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోడు సార్. మరి పంటలు ఎండిపోయినంటే ఏ పోవా పంటలు ఎక్కడిపో అనేదారు సార్. అంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు పుష్పల నీళ్ళు సార్. పుష్పల నీళ్లు ఎక్కడ చూసినా సార్, ఏ గడ్డలు చూసినా నీళ్ళే. రైతు బంధు సార్ మాకు మా వడ్ల డబ్బులు పడక ముందే రైతు బంధు పడ్డాయి ఖాతాలో. మెసేజ్ వచ్చింది. ఇంత సదుపాయం ఉన్నా సార్. వానకాలం వచ్చేదా? పండ్ల సార్ ఫస్ట్ పాడి పైసలు పడక ముందే రైతు బంధు పడ్డది. ఈ రోజు ఎట్లున్నది? రైతు బంధు వేసిరా? 5 ఎకరాలు సార్. ఇదివరకు రైతు బంధు వాళ్ళే మాకు. రైతు బంధు లేదు, అసలు ఏది లేదు సార్ మొత్తానికి. సార్ చెప్తున్నా సార్, సీఎం గారు మీరేమో ఈ ఒక రైతు బంధు పైన కూడా నేను ఒక విషయం చెప్తా. ఏందనంటే వీళ్ళేమో ఒకరు మంత్రివర్యులు, తుమ్మలేమో ఒక మాట అంటాడు, పొంగులేటి ఇంకో మాట అంటాడు, ఆ సీఎం గారు ఇంకో మాట అంటారు. అంటే మీకే ఓ క్లారిటీ లేదు. ఇప్పుడు రైతులే చెప్తున్నారు, రైతుల పొలంలో ఉండి మాట్లాడుతున్నా. పాపం ఆ రైతుకి ఇంతవరకు కూడా రైతు బంధు పడలేదంట. ఇక్కడ పొలం ఎండింది, అక్కడ రైతు బంధు పడలేదు. అటు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక, ఇటు పొలాన్ని పండించలేక చనిపోతామంటున్నారు వాళ్ళు. పెద్దయినా ఎట్టి పరిస్థితిలో రైతు అనేవాడు చాలా గట్టిగా ఉండాలి. మీకు ఉన్న ఆయుధం ఓటుని మీరు నిరూపించుకోవాలి. ఏ నాయకుడు పని చేస్తాడో ఆశ కొద్ది రైతులు చేస్తారు సార్. రైతులు ఏంటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా రైతుల గురించి మేలు చేస్తాడని ఆశపడతాం. కానీ ఈ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టింది సార్ ఈ సంవత్సరం మొత్తానికి. రైతు బంధు వచ్చిన 3 నెలలనే సార్. ఎంత సార్? 90 రోజులనే మాకు 5 సంవత్సరాలు నరకం చూపించారు. ఏం లేదు సార్, రైతు బంధువు లేదు. ఏదైనా ముందుకు పోదా అంటే కూడా ఏం ఆశ లేదు సార్. ఇక 5 ఏళ్ళు మళ్ళీ మేము పట్టి సచ్చే కాలం వచ్చింది. అంతకు ముందు 9 ఏళ్ళ మాకు సార్ కూర్చున్న కానీ డబ్బులు వచ్చినాయి. ఏ పాడి కూడా వాళ్ళే చుక్కపోయినరు, పైసలు పడ్డాయి, రైతు బంధు పడ్డది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా సార్, నీళ్ళ కోత లేకుండా మాకు. అసలు సార్ మాకు మళ్ళీ మొదలైంది వెనుకటి లెక్క. మళ్ళీ 60 ఏళ్ళ పాలన, కాంగ్రెస్ పాలన మళ్ళీ మొదలైంది సార్. మళ్ళీ ఇదే కొట్టుకోండు, ఇదే తిట్టుకోండు, ఇదే గొడవలు. 5 ఏళ్ళు మళ్ళీ నాశనం తెలంగాణ. ఏం లేదు సార్, ఏం లేదు. కేసీఆర్ వస్తేనే మా రైతుల మొక్కలు ఇంత లక్ష్యం ఉండాలి, కళ ఉండాలి. అంతకు మించి ఇవ్వలేసినా ఏం చేయలేరు. మరి బండి సంజయ్ మళ్ళీ గెలుస్తా అంటాడు. మరి ఇక్కడ వచ్చిండా ఆల్రెడీ ఏం పేరు సార్? తొండి సంజయ్ మాటల మంది చేతలు ఏముండయి. కనీసం మీ ఊరు ఎండిపోతున్నాయి. ఈ మరి సార్ ఊరు ఎండిపోతుంది, ఆయన పట్టించుకోడు. ఆయనకి ఇక్కడ పని లేదు. ఢిల్లీ కరీంనగర్, హైదరాబాద్ ఇదే తప్ప రైతుల పాలన ఆయనకు అవసరం లేదు. కనీసం ఢిల్లీలోనే చెప్తాడా మీ రైతుల కోసం? సార్ ఇంత కరీంనగర్ కదా సార్, మాది 5 కిలోమీటర్లు కూడా ఆయన ఇంటికి. మాకు ఆయన ఇంటి నుంచి మా పొలంకి 5 కిలోమీటర్లు. ఇంత దగ్గర కాన్సెషన్ పట్టించుకోడు ఆయన. ఇక ఇంకా పక్క రాష్ట్ర పక్క ఉన్నది ఊళ్ళకి ఏం పట్టించుకోడు సార్ ఆయన. ఇక మరి మేమేం చేస్తాం? మా సంత మా కరీంనగర్ నియోజకవర్గ మంత్రి ఆయన రైతుల గురించి కూడా పట్టించుకుంటలేడు. అదే ఎంపీ ఉన్నాడు. ఎంపీ ఉన్నాడు. ఇదంతా ఏంది అసలు? మీరు ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణాలు ఏంది సార్? ఇక పరిస్థితి తెచ్చుకోవాలి సార్. జనం ఏంటంటే ఏమో కాంగ్రెస్ అయితే ఏమో గడ్డలు పెడతారు అనుకున్నారు సార్. ఈ ఇంత నాశనం చేస్తారని జనంలో మార్పు. పైగా ఆయన ఏది సోషల్ మీడియా ఆయన రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతాం. ఆయన మంత్రి అనడం, ఇటు సోషల్ మీడియాకి సంబంధించి నా పేరుతో సార్ చెప్తా, నా భూమితో సర్వ నెంబర్ అన్ని నెంబర్ చెప్తా సార్. నాకు అకౌంట్ నెంబర్ చెప్తా. కావాలంటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ నా చెక్ చేసుకోమన్నారు. ఇంతవరకు కూడా నాకు రైతు బంధు వాళ్ళేమో 5 ఎకరాలు లోపేసామని పేపర్లో పొంగులు పొంగుతారు. పేపర్లో 5 ఎకరాలు లోపించేసినాం, అందరికి ఇచ్చేసాం, రైతు బంధు క్లోజ్ చేసినాం. రైతులు ఆనందంగా ఉన్నారు. నాకు చూపిస్తా సార్, నాకు ఇది రైతు బంధు లేదు, ఏం లేదు సార్. ఇక్కడ కింది నుంచి పోయే వాగు పేరు ఏం పేరే సార్? అది వాగంటారు సార్. మన నగనూరు ఇరుకుల అనుకుంటా సార్. నగనూరు నుంచి ఇరుకుల వరకు ఉంటుంది. ఇంత ముందు ఆ వాగు అట్లా ఎండిపోయి ఉండేనా సార్? ఫుల్ నీళ్ళు వాగు. ఎప్పుడు సార్ ఈత పోతాం పోరాళ్ళందరూ. మనిషి ఇట్లా పండుకుంటే మనసు పాయల బురుకుంటూ పోదాం. అన్ని నీళ్ళు సార్. ఎండాకాలం కూడా ఎప్పుడు సార్? జూన్ లా మే 15, 20 తారీఖు ఇప్పుడు కొట్టొచ్చా ఈత? ఇప్పుడు మొత్తం ఉసుకే కూడా తాగదంటే బుక్కడి గుడ్లు వాడలే వాడ మొత్తం. ఎక్కడ సార్? నగునూరు నుంచి
చేకూరుతుందాక బొట్టు కూడా లేవు సార్ ఇక్కడ. ఇంతమంది రైతుల గోస ఇదంతా గోస కదా. ఒక్క రైతే సార్ దాదాపు నా ఒక్కంది ఈయన ఒక్కంది 5 ఎకరాలు, నాది 5 ఎకరాలు సార్. ఇక ఊరు మొత్తం మీరు లెక్కేసుకోరు ఎన్ని ఎకరాలు కావాలి సార్. అంతేనా? ఊరు బొరవాడే సార్. చెర్లబుత్కూరు, ఇరుకుల్ల, మన గోపాలపురం, చేకూర్తి, నల్లగుంటపల్లె, ఇటు అల్లంపట్ల, నాగునూరు సార్. ఇవన్నీ మొత్తం దెబ్బేసింది. ఆయన పాలన ఆయనకి ఆయన అంతే సార్. మా రైతు కష్టం ఆయనకు అవసరం లేదు. ఆయన ఒక్క రోజు అడగలేదు సార్, మీకు ఇంత కష్టపడతాం సార్ రైతులు అని ఆయనకు తెలియదు సార్. ఆయనకు చిన్న విషయం ఏం జరిగింది అనేది తెలుస్తుంది వాళ్ళకు ఊళ్ళలో. ఇది తెలియదు ఎందుకు రావట్లేదు అంటావు సార్. అత్తలేరు ఏం చేస్తారు సార్. మేము రైతులు ఊళ్ళు ఉంటే ఏదో సార్ అడిగేటోళ్ళం, కానీ మా ఆయన అడిగే స్థాయి మాకు రైతుల దగ్గర ఉంటుంది సార్. మేము ఏదో కష్టపడి ఎందుకే మీరు ఇచ్చిన సీట్ అది ఆయన స్థాయి. ఆయన మీరు గెలిపించకపోతే ఆయన మీకంటే సామాన్యుడే. మీరు ఇచ్చిన స్థాయి ఎప్పుడు కూడా మీరు ఆయన గొప్పోడని ఎప్పుడు అనకండి. మీరు ఇచ్చిన సీట్ అది, అర్థమైందా? మీరు ఇచ్చిన సీటు పనిచేస్తాడు కరీంనగర్ నియోజకవర్గం మనిషి అని సార్ గెలిపించినాం సార్. గెలిపించిన పాపానికి రైతులకు ఇది శాపన సార్. ఒకరు సార్ నాకు రైతుకు కష్టం ఏంది, రైతు ఏం చెప్తున్నావు బిడ్డ, నీ పరిస్థితి ఏంది, నీ ఎండిపోతుందా అని అడిగారా సార్. ఒక ఎంపీ ఆయన కేంద్ర మంత్రి సార్. కొంచెం రైతుల బాధ తెలియకపోతే ఇక మేము గెలిపించేందుకు మా బాధ లేదు సార్. ఇవన్నీ ఎందుకు మేము బతికి సార్. మీరే చెప్పారు సార్ కొంచెం అన్న, ఒక్కసారి కదా ఒక్కసారి అన్న. మా సార్ ఇరుకుల్లో మొత్తం పంట మన కేటీఆర్ వచ్చారు సార్. కేటీఆర్ చూసిపోయాడు. అంత ముందుకు ఇట్లనే సార్ వస్తారు పోతారు. ఆయన కూడా తెలుసు కేటీఆర్ వచ్చి చూసిపోయిన సంగతి. మరి ఇక ఇరుకులకి పరిస్థితి జరిగిందని కూడా ఏ కార్యకర్తలు అందరు సార్. అయినా కూడా మరి ఒక్కసారి నచ్చి మరి ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన అడిగిపోయిండు. మరి అధికార పక్షానికన్నా చూపెట్టిండు. మరి ఈయన చూపెట్టాలి, ఈయన కూడా రావాలిగా. ఇరుకులు ఏం జరిగింది బిడ్డ, నేనున్నా నా తరపున, నేను నీళ్ళు ఎందుకు రావు, నేను మాట్లాడతా బిడ్డ అని ఒకసారి ఒక్క ముచ్చట కూడా చెప్పారు సార్. ఎండిపోతే రైతులు వాళ్ళే మీరు నాదేం పోతుందని వాళ్ళే మీకు సార్ ఎవరు పట్టించుకునే మానలేడు సార్. అంతకు ముందు సార్ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత రైతు కన్నీలే సార్. రైతు ఆనందం మందు ఎక్కడ చూసినా మన రైతులు ఆనందంగా ఉన్నారు. తెలంగాణ మొత్తంలో రైతు బంధు ఫుల్, పాడి పైసలు ఏ ప్రాబ్లం లేదు సార్. ఈ 90 రోజులలో సార్ ఇక 100 రోజులు ఇంట్లో ఇంకా 100 కొన్ని లక్షల మంది వస్తారు రైతులు. 100 రోజులు ఇంకా కాలే, అయిపోయింది 100 రోజులు అయిపోయింది సార్. ఇంకా 100 రోజులు అయిపోయేసరికి సగం రైతులు చేస్తారు. ఆనందంగా ఉంటది. ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాదే, ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం కాదు, ఇది మోసం ప్రభుత్వమే. అంతేనా? మోసం ప్రభుత్వం సార్. రైతుల ప్రభుత్వం గిట్లుంటది సార్. రైతుల ప్రభుత్వం పచ్చదనం, దేశం అంతా పచ్చగా ఉండాలి, రైతుల ముఖాలు ఆనందం ఉండాలి. ఇవాళ ఎంత ఆనందం ఉండాలి సార్. రైతులు అంతా ఊలి చేసుకుంటారు, వాళ్ళ మీద ఇక్కడ చేస్తాను సార్. అదే రేవంత్ రెడ్డి రైతు విధానం ఇదే కావచ్చు, మరి ఇట్లనే ఉంటది కావచ్చు రైతు విధానం. ఆయన రైతు బిడ్డ అంటాడు కదా సార్. ఇదే సార్ రైతు బిడ్డ అనేది విషయం కాదు. ఒకసారి చూడండి సార్ గింత అధ్వానా సార్. దీనిలో సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 ఎస్పీల మోటార్, 5 ఎస్పీల మోటార్ 3 గంటలు పోతే సరిపోతాడు. 10 ఎస్పీ మోటార్ 10 గంటలు పోయాను. ఎకరం పొలం పడితే నేను రేవంత్ రెడ్డికి దేనికంటే దానికి విజ్ఞప్తి చేస్తా. అంతేనా సార్? 10 ఎస్పీ మోటార్ పెట్టి వాళ్ళు భారీ అన్నారు. 10 గంటల టైం. అసలు ఆ 10 HP మోటార్ పెడతానికి బావులలో నీళ్లు ఉండాలి సార్. మరి ఆయన చెప్పిండు కదా, ఆయన ముఖ్యమంత్రి చెప్పిండు అట్లా. ఆయన 10 ఎస్పీ మోటార్ పెట్టి ఎకరం పొలం ఎన్ని గంటల వారిచ్చాడు. రైతు బిడ్డ అంటాను కదా సార్. రైతు బిడ్డ అయితే రైతుకు తెలియాలి కదా మరి. సరే మరి ఆయనకే తెలవాలి మరి. సరే ఓకేనే, చెప్పేది ఒకటే. ఇక్కడ బండి సంజయ్కైనా అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకైనా ఏంటంటే మీరు రోడ్లు కాదు, ఇంకా భవనాలు కట్టుకోండి, లేకపోతే ఐటీ సెక్టార్ చేయండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి, అది సెకండ్ థింగ్. కానీ రైతు అనేవాడు చాలా చిన్న, ఏంటంటే అకాల వర్షాలు వచ్చినా తట్టుకోలేడు. ఎలాంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంత పండించిర్రు, ఒకటేసారి సడన్లీ గాలి దుమారాలో లేకపోతే రాళ్ళ వానలో అవి ఇవి వచ్చినా కూడా తట్టుకోలేడు రైతు. రైతు ఎప్పుడైనా తను ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడితే అందులో ఒక 1,20,000 ఏమో వస్తాయి, ఒక 20,000 లాభం వస్తుంది. ఆయన రోజువారి కూలి ఎంత చెమట, ఈ ఎండలో ఒక 10 రోజులు కూర్చుంటే తెలుస్తుంది నాయకులకి 10 రోజులు కూర్చుంటే తెలుస్తుంది ఆ పరిస్థితి, రైతుల పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే నీళ్ళు ఇచ్చింది అని వాళ్ళే చెప్తున్నారు. సరే గత ప్రభుత్వము చేసిందా చేయలేదా ఆ విషయం మీ మనసాక్షికి తెలుసు, రైతుల మనసాక్షికి తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిందని చెప్తే మనం చెప్తే అది బాగుండదు, అది రైతుల మనస్సాక్షికి తెలుసు. కానీ మీరు ఏది కల్లిబొల్లి మాటలు చెప్పి రుద్రమాఫీ అన్నారు, నీళ్ళు అన్నారు, అన్నీ అన్నారు. అక్కడ SRSPలో నీళ్లు లేవు అనడానికి లేదు. ఏవైతే అవి ఉన్నాయో పెద్దపల్లిలో వాళ్ళ ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి అక్కడికి వాటర్ తీసుకుపోతారనే వాదన కూడా వస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఎక్కడైతే ఇక్కడ BRS పార్టీ గెలిచింది కరీంనగర్, ఈ సెగ్మెంట్కు మరి నీళ్లు రానివ్వకపోవడం ఇది చాలా తప్పు. ఎందుకనంటే రైతు అనేవాడు ఈ రాజకీయాలు చేయడు, ఆయన నచ్చిన వాళ్ళకు ఓటేస్తాడు. ఈ రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరు వాళ్ళు.
కాబట్టి వాళ్ళని రాజకీయాలు కాకుండా ఒక మనసుతోటి చూసి ఆ రైతులకి ఏదైతే వాటర్ కావాల్సిందో ఆ రైతులకు దరిదాపుగా ఇక్కడ ఒక 500-600 ఎకరాలు అయితే బీళ్లు పారుతున్నాయి. లాస్ట్ చివరి తడిస్తే కనీసం ఒక 200-300 ఎకరాలన్న కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రైతులు పెట్రోల్ పట్టుకొని ఇవి పట్టుకొని చచ్చిపోతామనే కాడికి వచ్చింది. రైతులను గోసపుచ్చుకుంటే ఏ రోజు కూడా ప్రభుత్వాలు ముందుకు సాగలేవు. ఎందుకనంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీర్బాద్ ఏదైతే ఉందో ఆ ఘటన కావచ్చు, ఇంకా కొన్ని ఘటనలు చూసే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. ఆ తెలంగాణ తెచ్చుకున్నాక గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళందరినీ నడి రోడ్డు మీద వదిలేసింది రైతుల్ని. చాలా అంటే చాలా బాధాకరం. ఫ్రీ బస్సులు పెట్టిరు, మరి వాళ్ళు ఎక్కడికి పోతారో కూడా తెలియదు. ఈ రైతులు పొలాలలో తప్ప బయట తిరగలేని పరిస్థితి. రైతన్న అనేటోడు ఇక్కడ పొలాలలో కలుపులు తీసుకుంటానో, మందులు కొట్టుకుంటానో, నాట్లు వేసుకుంటానో, నారు చదువుకుంటానో, నీళ్లు పెట్టుకుంటానో ఈయనే ఉంటాడు తప్ప ఏదో నీకు తీర్థయాత్రలకో నేను సంతోషంగా ఉన్నా, లేకపోతే ఏదైతే నేను హైటెక్ సిటీ అందాలు చూడడానికో నేను ఇక్కడి నుంచి ఈ గ్రామాల నుంచి వస్తానైతే ఫ్రీ బస్ ఎక్కిపోడు. 6,000 ఎందుకు మిగులుతాయి? ఒక గవర్నమెంట్ జాబర్ ఏదైతే హోల్డర్ ఉన్నాడో ఒక 60 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా తన ఇంటి నుంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే ఆ బస్ ఎక్కి వెళ్తున్నారు. వాళ్ళకు ఫ్రీగా వస్తున్నాయి, వాళ్ళకు మిగులుతున్నాయి తప్ప ఇక్కడ ఎలాంటి వాళ్ళకు మిగులు. అదేవిధంగా గ్యాస్ తెచ్చిర్రు, ఓకే మీరు చాలా మంచి పని చేసిర్రు, కానీ ఎంతమందికి ఇచ్చిర్రో కూడా తెలియదు, ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రో కూడా తెలియదు. ఇవన్నీ మాటలు నమ్మి ఈరోజు రైతుల పరిస్థితి ఇలా ఉంది. 24 గంటల కరెంటు ఇస్తలేరు అన్నారు, మేము వస్తే ఇస్తామన్నారు. ఈరోజు కరెంటు కొనుగోలుకు కావచ్చు, వాటికి కావచ్చు మీరు ముందుకు రావట్లేదు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆడ కావచ్చు, ఎన్ని తిప్పలు పడ్డదో. వాటర్ లేని దగ్గర కరెంట్ ఇచ్చింది, గ్రౌండ్ వాటర్ని పెంచింది. గ్రౌండ్ వాటర్ని పెంచినప్పుడు బావులలో నీళ్లు ఉన్నాయి, ఆ బావులలో నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి కరెంట్ ఇచ్చింది ఆ ప్రభుత్వం. నేను అనడం కాదు, ఆ రైతుల మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తెలుసు. అదేవిధంగా ఏదైతే మీరున్నారో ఇక్కడ మొత్తం ఒకే ఏకాకాలంలో నేను 9వ తారీఖు సైన్ పెడుతున్నా 2,50,000 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా. ఒకవేళ గత ప్రభుత్వం చేసుంటే ఇప్పుడు మీరు ఖాళీగా ఉంటే పోయి రుణాలు తెచ్చుకోండి, నెలలోపు మళ్ళీ మనం రుణమాఫీ అన్నారు. ఏడబోయింది ఈ రుణమాఫీ? కనీసం ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తే మళ్ళీ 2 లక్షలు ఇచ్చినోను అది కదా. అటు నిరుద్యోగులు రోడ్ల మీదనే, ఇటు రైతులు రోడ్ల మీదనే కూసుంది. ఓన్లీ నాయకులు మాత్రం ఏసీ రూములలో కూర్చున్నారు. ప్రజలు మాత్రం రోడ్ల మీద ఎండల్లో కాపలగాస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే, అయ్యో రామచంద్ర 1 గంట కరెంట్ వస్తుందేమో, అయ్యో రామచంద్ర ఒక రుణమాఫీ అవుతుందేమో, అయ్యో రామచంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పిలుపు వస్తుందో, అయ్యో రామచంద్ర ఆ నాయకుడు వచ్చి మాకు నీళ్ళు తెస్తాడేమో, అయ్యో రామచంద్ర ఈ యొక్క SRSP నీళ్లు మా కరీంనగర్ వదులుతారేమో అని ఇక్కడున్న రైతాంగం చెట్ల కింద కూర్చొని చాలా ఇబ్బందులు పడుతుంది. ఇన్ని ఇబ్బందులు పడి వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఏ ముఖం పెట్టుకొని ఈ రైతుల్ని ఈరోజు ఓట్లు అట్టడానికి వస్తారు? ఏమి ఇచ్చారని వస్తారు? 24 గంటల కరెంట్ ఇచ్చారనా, లేకపోతే రైతులకు నీళ్ళు ఇచ్చారనా, లేకపోతే ఇంకేదో రైతులకు ఏ విధంగానైనా రైతు భరోసా కావచ్చు, కౌలు రైతులకు రైతు బీమా కావచ్చు, కొన్ని చాలా కూడా. ఆ రోజు చచ్చిపోయినాక రైతుకి 5 లక్షలు ఇచ్చేదన్నారు. ఈరోజు అదే రైతుల్ని కరెంటు కోసం పంపించి కరెంటు షాకులు కొట్టి చనిపోతున్నారు, పాము కాట్లకు చనిపోతున్నారు. ఇలా చనిపోతున్నప్పుడు ఆ రైతుకు రైతు బీమా రాదు, 5 లక్షలు రాదు. అదే 5 లక్షలు వచ్చుంటే ఆ రోజు రైతు నైట్ పూట కరెంటు కాడికి పోయే పరిస్థితి లేవు. ఆ రోజు రైతు ఎక్కడ కూడా మోటార్ స్విచ్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఉంది. ఆ రోజు రైతు పండగ రోజు ఇంట్లో కూర్చొని పండగ చేసుకునేటోడు. ఈరోజు రైతు
పండగ లేదు, పబ్బం లేదు, తిండి లేదు, తికానా లేదు, ఏదీ లేదు. రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. ఆడ చూడండి, ఆ దీనమైన ముఖాలు చూడొచ్చు. వాళ్ళతోటి కూడా కొంతమందితోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు కూడా ఆ గట్ల మీద కూర్చొని ఇలా చూడొచ్చు ఎన్ని ఒక 500-600 ఎకరాలు ఎండిపోయినప్పటికి కూడా ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు మీ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు కూడా వచ్చి ఇక్కడికి ఒక 600 ఎకరాలు ఎండిపోతుందని చెప్పినప్పుడు కూడా మీ చెవులు పనిచేస్తలేవా? ఆ న్యూస్ మీ కాడికి రాలేదా? అది మీ కాడికి వచ్చి రావాలి, మీరు దీనిపైన స్పందించాలి.